హాయ్ అండి సతీష్. ఈరోజు నామినేషన్లు ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్‌తో, ఎంత గొడవలతో ఉంటాయని చూసుకుంటే, ఆ వచ్చిన ప్రోమోకి ఇక్కడ ఆడియన్స్ సోషల్ మీడియాలో చూస్తున్న ఎదురు చూపులకి ఏమైనా సింక్ అయిందా? అసలు ఏమాత్రం సింక్ అవ్వలే. ఈ రంగులు పోసుకొని నామినేట్లు చేస్తే అసలు రంగులు బయటపడతాయి అనుకుంటే, అట్లాగే నేను కూడా ఏమంటే, ఇది అసలే ఈ సీజన్ కాన్సెప్ట్, థీమ్ అంతా నేచర్ కాన్సెప్ట్ అన్నారు గనక, యానిమల్ థీమ్‌తో కూడా నడిపించారు, స్టార్ట్ చేశారు గనక ఈ సీజన్ అంతా. ఈరోజు నామినేషన్‌లో కూడా 2 అనకొండలో, 2 డైనోసార్‌లో, 2 డ్రాగన్ ఫైట్ లెక్క వేరే లెవెల్‌లో ఉంటది. నెక్స్ట్ లెవెల్‌లో 2 కొదమ సింహాలు లేదా 2 మంచి ఏనుగులు తలపడితే ఎలా ఉంటదో అని లెక్క ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఆ నామినేషన్‌లో అనుకుంటే, అస్సలు అలాంటిదేం బీభత్స భయానకం ఏమీ కనపడట్లేదు నామినేషన్‌లో. చప్పగా అసలే ఫుల్‌గా ఏసీ పెడితే ఆళ్ళు బెడ్‌షీట్‌లు, బ్లాంకెట్‌లు అన్నీ కప్పుకొని చలికి గజగజ వణుకుతుంటే ఆ ఫైర్ అంతా చల్లారిపోయింది. నాకైతే క్లియర్‌గా అనిపించింది. అందుకే కొందరు చాలా సేఫ్ రీజన్‌లు అసలు ఇవి కూడా రీజన్‌లేనా అని లెక్క సాగిపోతా ఉంది. ఇలాంటి నేపథ్యం అసలు గొడవలు, మంటలు వస్తాయనుకుంటే ఈరోజు నామినేషన్స్ రావటం బిగ్ బాస్ కూడా గజ 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 వణికిపోయాడనమాట. అయ్య బాబోయ్! ఈళ్ళేంది మొత్తం మంటలన్నీ వస్తాయి, ఫైర్ వస్తది అనుకుంటే చల్లార్చేసారంటే బిగ్ బాస్‌ది కూడా తప్పుందనిపించింది. అంత ఏసీలో పెడితే ఆళ్ళు ఇలా వణుకుతా కూర్చున్నాడు తప్ప బయట పెట్టి కొట్టుకుంటున్నట్టు బాగుండేదేమనిపించింది. అట్టాగే ఈ ప్రోమో గూడా ఈరోజు నామినేషన్‌లంటే వేరే లెవెల్ గొడవ. ప్రధానంగా సోనియా వర్సెస్ విష్ణుప్రియ ఏం జరిగుంటది, సీత వర్సెస్ సోనియా వీళ్ళందరూ గొడవలు ఎట్లా ఉండబోతున్నాయో చూస్తే ఈ ప్రోమో గూడా ఎట్లా వచ్చిందంటే రాంగ్ టైమ్‌లో వచ్చిందనిపించింది. ఎలా ఉండిందంటే ఓ 10 ఏళ్ల నాటి సినిమా ల్యాబుల్లో ఉండిపోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో ఏదో సమయం సందర్భం చూసుకోకుండా హమ్మయ్య! ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి రిలీజ్ చేసేయండి ఎంతో కొంత వచ్చిందని రిలీజ్ చేసినట్టుగా ఆ ప్రోమో అనిపించింది. వాస్తవానికి సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈరోజు పర్టిక్యులర్ ఈరోజు సిట్యుయేషన్ ఇదెప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అన్నట్టు ఉంది. నయనకి ఏమంటుంది, అక్క వెళ్ళిపోతుంది అనుకోలేదు, బేబక్క వెళ్ళిపోతుంది అనుకోలేదంట. ఆవిడ కూడా అలాగే అనుకుంది. అందుకే ఆట ఆడలేదు. అందుకే బయటకొచ్చింది. ఇక అలాగే విష్ణుప్రియ నేను వేరే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారంటే ఫస్ట్ సేవ్ ఎవరు నిన్న శనివారం నాడు సోనియా అయింది కదా! సో, ఆవిడ వెళ్ళిపోతుంది అనడానికి ఈవిడైతే ఎక్స్‌పెక్టేషన్ చేసింది. అలాగే ప్రేరణ అలా ఎలా అనుకుంటావు? అదెలాగా అనుకుంటే నేను 1% కూడా అనుకోలేదు అంటుంది. కొద్దిగా ఆవిడ స్ట్రాంగ్‌గా ఉంది అన్నట్టుగా ప్రేరణకి ఫీలింగ్ ఉంది. బట్ విష్ణుప్రియ మాత్రం అసలు ఏ టాస్క్ ఆడట్లేదు. ఆవిడ నామినేషన్‌ల పాయింట్ కూడా ఇదే చెప్పుకొచ్చింది. అసలు నువ్వు ఎంటర్‌టైన్ చేయట్లే, నవ్వట్లే, జోకులేయట్లే, నువ్వు నవ్వవు, నవ్వించవు, టాస్క్‌లు ఆడట్లే. అసలు నిన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారని కూడా అడుగుతా ఉంది. అంటే విష్ణుప్రియ అర్థం చేసుకున్న కోణం ఏంటి? బిగ్ బాస్ అంటే ఏంటి? దాని గురించి కూడా లాస్ట్‌లో వీళ్ళ ఫైట్ జరిగింది. అది కూడా చెప్పుకుందాం. అట్లాగే ఆహ్, ఇంకోటేంటంటే సేవ్ చేసే ఆర్డర్ కూడా ఓట్ల పరంగా నేనెప్పుడు చెబుతా. అట్లా ఉండదు. ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వాళ్ళు ఫస్ట్ సేవ్ అయిపోయినట్టు, లాస్ట్‌కొచ్చిన లాస్ట్ అయినట్టు కాదు. వాళ్ళకి కన్‌ఫ్యూజ్ ఉండాలనే ఇలా అర్థం చేసుకుంటూనే పెడతారు. దాని గురించి కూడా ఏమ్మా ఫస్ట్ సేవ్ అయిపోయిందంట, అబ్బా! ఎలిమినేట్ అయిపోద్దని లెక్క అనుకోను. అలాగే ఇంకోటేంటి విష్ణుప్రియ అదే సొంతంగా ఒక క్లేన్ కూడా లేదు, ఏమీ లేదు అనంటేనే ఆయనకి అదే చెప్పింది. చీఫ్ కూడా అవుతది, బిగ్గెస్ట్ క్లేన్ ఉంటది, లగ్జరీ లైఫ్ ఉంటది చూడంటే, ఈ ప్రేరణకి, నయనికకి ఆవిడ మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ విష్ణుప్రియకైతే అసలు వేస్ట్ ఇక్కడ. ప్లేస్ వేస్ట్ అన్నట్టు చూస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఆదిత్య కూడా ఇక్కడ సీత నా చీఫ్ వేరే చీఫ్‌ను గ్రేట్ అంటే నేనేంటి ఫ్యాన్ క్లబ్‌లో రాలేదని బావుందిది. వేరే చీఫ్‌కి నేను అభిమాన సంఘం ఏర్పాటు చేయలేదనే లెక్క. బట్ ఈ ఫైర్ కొద్దిగో గొప్పో అక్కడ చూపెడితే బాగుండు. చాలా సిల్లీ సేఫ్ రీజన్‌లన్నీ చెబుతున్నాడయ్య నామినేషన్‌లో చూసుకుంటే. అలాగే ఇంకోటి ప్రోమోలో నబీల్ అంటాడు కదా మణికంఠతో తెలుసో తెలియకో టీములైతే ఫార్మ్ అయ్యాయి. ఎగ్జాక్ట్‌గా అవుతుంది. ఇప్పుడిప్పుడే గ్రూపులు వైబ్ అయితే సెట్ అవుతా ఉంది. అది జరుగుతా ఉంది. అట్లాగే యష్మి మణికంఠతో కూడా చెప్పుద్ది. హౌస్‌మేట్స్ ఎవ్వరైనా టీమ్ కాదు ఇండివిడ్యుయల్‌గా ఉండాలని. ఇతనికి ఎన్ని చెప్పినా అతను ఇండివిడ్యుయల్‌గానే ఉంటున్నాడు. ఎవరితోని వైబ్ కూడా సెట్ అవ్వట్లేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు అతనికి. చెప్పినా తీసుకోడు గనక. అలాగే ఇంకోటేంటి విష్ణుప్రియ, సోనియా మధ్య ఏదో మంచి ఫైర్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ ప్రోమో వచ్చింది. కంప్లీట్ రివర్స్‌లో. ఆమేమో విష్ణుప్రియ, పృథ్వీ ఆళ్ళందరూ కూర్చొని మాట నిజమైన ప్రేమలో అని ఆవిడంటే ఫ్రీడమ్ ఉండాలని ఈవిడనడం. వీళ్ళ గురించి ఫైట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇదేందని లెక్క. అయితే వాస్తవానికి ఏంటి ఓకే. పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చని ఆ అమ్మాయి అంటుంది విష్ణుప్రియ. అలాగే నిఖిల్ అనుకోడు. ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే పైగా వీళ్ళు ఇక్కడ కాన్వర్జేషన్‌కి అక్కడ అభయ్, సీత వాళ్ళు గాడ్ మస్ట్ బి క్రేజీ అనడం. ఈ డైలాగ్స్ అన్నీ పెడుతున్నది అక్కడ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అంటే ఎటు ఫైర్ లేదు. కనీసం ఇదన్నా పెడదాం అనుకున్నాడేమో. ట్రాక్ లాంటిది ఏదైనా ట్రై చేద్దాం. బిగ్ బాస్ కష్టాలు చూస్తే అది అనిపించింది నాకు. ఎందుకంటే ఎటు నామినేషన్ తుస్సుమనిపించరు. ఆయన గట్టిగా ఒక దశలో వార్నింగ్ ఇచ్చి మీరిక్కడ వాదించుకున్న ఒపీనియన్స్, అభిప్రాయాలను బట్టి మీ మీద ఒక అభిప్రాయం ఆడియన్స్‌కి ఏర్పడుద్ది. సో, ఇలాంటి ఆపర్చునిటీ వినియోగించుకోకండి అని ఆయన గట్టిగా హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి చెబితే తప్ప కాస్తో కూస్తో ఆ తర్వాత సోనియా అండ్ ఆ సీతలో ఫైర్ వచ్చింది. లేకపోతే అంతవరకు అభయ్ గాని వీళ్ళందరూ నామినేషన్స్ చాలా చప్పగా సీత నామినేషన్ కూడా ఫస్ట్ చాలా చప్పగా, నీరసంగా, నిరుత్సాహంగా ఇట్లా సాగాయి. ఇంక సరే ఎటు ఫైర్ లేదు గదా! పోనీ ఇలాంటిది ఏదన్నా చేద్దామంటే ఇది కూడా వర్కౌట్ అయ్యేటట్టే లేదు. కనిపించట్లా. ఏదో వాంటెడ్‌లీ పెట్టాలి.
చెయ్యాలి, బలవంతంగా రుద్దాలి అన్నట్టు అనిపిస్తుంది తప్ప, ఆ ప్రోమోని అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడేదానికి, ఇక్కడ వీళ్ళు కూర్చొని మాట్లాడేదానికి, సీన్‌కి డైలాగ్‌కి మిక్సింగ్ చేసి, ఎడిటింగ్ చేసేదంతా అంత వర్కౌట్ అయిద్దని అయితే అనిపించుకోవట్లే. ఈ సీజన్‌లో మరి ట్రాక్ లేకపోతే 'బిగ్ బాస్' ఏమైపోతదో ఏంటో మరి. సరే ఇక నామినేషన్‌కి సంబంధించి కూడా చూసుకుంటే, యష్మిపై అయితే పగను అంతకంతకు పెంచేస్తున్నాడు 'బిగ్ బాస్'. గత వారం వాళ్ళు చీఫ్‌ని చేస్తే నామినేషన్ నుంచి సేవ్ అయిపోయింది. నైనిక అండ్ ఏం పేరామె, సారీ నిఖిల్ అండ్ నైనిక. ఈ వారం పెద్ద క్లేన్‌కి చీఫ్ గనక నామినేషన్ నుంచి రిలీఫ్ ఇచ్చారు. వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ ఆ అమ్మాయికైతే వచ్చింది. సో, మిగతా హౌస్ మేట్స్ అందరికి మంటైతే మండుతోంది. అరికాల మంట నెత్తికెక్కుతుంది. సరే ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ ఎవరు? సీత. ఈ అమ్మాయి నామినేషన్స్ ఫస్ట్ నిఖిల్‌కి చెప్పిద్ది. గత వారమే నామినేట్ చేయాలనుకున్నా. బట్ చేయలేకపోయా. ఎందుకంటే అప్పుడు చీఫ్ గనుకని చెప్పింది. ఈ వారం స్వీట్‌గా ఉన్నాడు. గత వారం ఆరంభంలో డామినేటింగ్ అనిపించింది. అప్పుడు కొద్దిగా నాటుగా, ఘాటుగా, మోటుగా రాడ్ తేలిపోయినట్టు అనిపించాడు. డామినేటింగ్ అనే లెక్క ఆవిడ చెప్పిద్ది. అలాగే బయట నుంచి కలిసొచ్చి ఆడుతున్నారన్న ఫీలింగ్ అప్పట్లో ఉండేది. బట్ ఇప్పుడు లేదు అని చెప్పింది. ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు మాత్రం చాలా ముద్దుగా, స్వీట్‌గా, క్యూట్‌గా అనిపిస్తున్నాడని చెప్పింది. కానీ ఆ పాత పగ ఇప్పుడు తీర్చుకుంటున్న ఆ రివెంజ్ ఇప్పుడు ఇలా క్యారీ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడైతే నామినేట్ చేసింది. అయితే 'బిగ్ బాస్' ఇక్కడ అడుగుతుంది, సీత మీ నామినేషన్‌కి సరైన రీజనాలు చెప్పండి. అసలు ఇదో కారణం అని లెక్క చెబుతది. మరి ఇంకేమి చెప్పలేక అప్పుడేదో ఉండిపోయింది 'బిగ్ బాస్'. మరెందుకు ఆ కాస్తో కోస్తో పగో, ప్రతీకారమో ఏదో ఒక రివెంజో అదో ఇదో మరి క్లియర్ చేసుకుంటే నాకు మనసు కుదుట పడుతుంది అన్నట్టు సీత ఇక్కడైతే అతను డామినేషన్, ఆ పవరు, ఆ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. హౌస్ ఫిట్ అనిపించలేదు. అప్పటిదంట. ఇప్పుడు మారాడు నిఖిలే. కానీ అప్పుడు నచ్చలేదు. అది మరి ఇంకెందుకు నాకు క్యారీ చేయడం, క్లియర్ చేసుకుందాం అన్నట్టుగా ఇప్పుడైతే మంచి ఫ్రెండ్ అయినంటూ ఇప్పుడు చేయడానికి మరి వేరే ఆప్షన్ లేక చేశానన్నట్టు బాధపడింది. మొత్తానికి ఆయన నామినేషన్. నిఖిల్ కూడా ఏమంటాడు ఇక్కడ, ఓకే. స్టార్టింగ్ 2 డేస్ నేను కూడా కొద్దిగా డామినేటింగ్ లాగా అనిపించింది మీకందరికీ. అన్నిట్లో దూరుతుండు, వేలు పెడుతున్నాడని మీరు ఫీల్ అయ్యారు. బట్ ఆ టైంలో ఇనిషియేట్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఊరినే తొక్కేయాలి కాదు. ఎవరేమనుకున్నా నా ఆటని ఖచ్చితంగా ఆడతాను. మరి ఆయన కూడా యాక్సెప్ట్ అయితే చేసాడు. ఆ హౌస్ మేట్స్ కూడా అందరికి ఆ ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ 2 డేస్. మరి ఎవరు ఇనిషియేట్ తీసుకోకపోతే ఎవరు ఏదో ఒకటి చేయాలి కదా, ఆయన తీసుకున్నాడు. దానికి డామినేటింగ్ అన్నారు. సరే ఇంకెందుకు నాకు వచ్చిన గోలని వదిలేశాడు. ఎగ్జాక్ట్‌గా ఆయన కూడా అదే చెప్పాడు. అప్పుడు డామినేటింగ్ అనేసి వేస్తారేమో, అప్పుడున్న డామినేటింగ్ ఇప్పుడు లేదని ఆయన చెప్పుకున్నట్టుగా ఇదైతే అయింది. తర్వాత రెండోదేంటి, సీత ఎవరికి వేసింది? ప్రేరణకి. యష్మిని చేయాలనుకున్నా బట్ ఆమె లేదు గనుక ప్రేరణకంట. సో రీజన్ ఏమంటదంటే, నిఖిల్ నాకు బయటే ఫ్రెండ్ కాబట్టి అతను నమ్మాను. యష్మి నాకు క్లాన్ చీఫ్ గనక, కింగ్ గనక ఆమెను ఫాలో అయ్యాను అన్నావు. అది నాకు నచ్చలేదు. నీకంటే ఒక ఇండివిడ్యువాలిటీ లేదా? అతను ఫ్రెండ్ గనక అతన్ని ఫాలో అయితే, ఈవిడ క్లేన్ గనక ఈవిడ్ని ఫాలో అయితే, మరి నువ్వెప్పుడు ఆడతావు, నువ్వెప్పుడు డెసిషన్ తీసుకుంటావు వాళ్ళకి అడిగింది. అలాగే ఇంకో పాయింట్ ఏమంటే, డస్ట్‌బిన్‌లో తీసి మళ్ళీ బాటిల్ తీసి పెట్టడం. అది నాకు నచ్చలేదు అంటది. ఇదే ఓకే. బయట నుంచి తనకి ఫ్రెండ్స్ కాబట్టి తను ఫాలో అవ్వచ్చు. చీఫ్‌గా తనకి తన మాట రెస్పెక్ట్ ఇవ్వచ్చు. బట్ బయట ఉన్న నిఖిల్ నాకు ఫ్రెండ్ కాబట్టి, అతని క్యాలిబర్ నాకు తెలుసు కాబట్టి అక్కడ నేను ఫాలో అయితే మీరు ఫాలో అవ్వండి అన్నట్టుగా మోటివేట్ చేయడం గాని, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం గాని అది రాంగ్. అలాగే చీఫ్‌కు మరి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక టీమ్‌లో ఉండేటప్పుడు ఆ క్లాన్ తాలూకా మెంబర్‌షిప్ ఉండేటప్పుడు వాళ్ళు చెప్తే అది ఫాలో కావాలి. ఇది నాకు కరెక్ట్ కాదు. ఆ పాయింట్‌లో ఓకే. ఈ పాయింట్‌లో నాట్ ఓకే అనిపించింది. అట్లాగే సీత ఏమంటది, మన కింగ్ మంచిగా లేకపోతే మనం ఆ కింగ్‌తో ఫైట్ చేయాలి. కానీ నువ్వు బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నావు అనేది ఇది నాకు ఆవిడకి నచ్చలేదంట. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. కింగ్‌తో ఆ టీమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఆ చీఫ్‌కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే కింగ్‌తో సర్దుకుపోవాలి తప్ప తలెగరేస్తాం ఇలాగని పరిస్థితి ఉండదు. చేయకూడదు అది. ఇండివిడ్యువల్‌గా ఉన్నప్పుడు అది ఆ టాస్క్‌లో భాగంగా, పార్ట్ ఆఫ్ గేమ్‌లో భాగంగా ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే పోవాలి. సో ఇది కరెక్ట్ కాదు. మరి చీఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు అంటారు కదా, మీ చీఫ్ మాట నువ్వు వినట్లేదు ఏంటి? రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఇవన్నీ ఉంటాయి మరి. సో ఆ బయట ఫాలో అవ్వమని ఓకే. నీ డెసిషన్ అది. బట్ వేరే వాళ్ళని అనకూడదు అనేది ఇది ఓకే. మంచి పాయింటే. అందుకే మీ గేమ్ మీరు ఆడుకోమని చెప్పాలని నామినేట్ చేస్తుందని చెప్పింది. లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇదే రీజన్ చెప్పింది. నీకు లిగల్ లేకుండా సుపీరియర్ అనుకోకుండా ఫాలో అవ్వండి అని ఇప్పుడు సేమ్ రీజన్స్ చెప్పుకొచ్చింది. ప్రేరణ ఇక్కడ ఏం ఆన్సర్ చెప్పింది? నేను ఫాలో అవ్వమని ఎవరికి చెప్పలా, ఫోర్స్ చేయలే, రుద్దలే. బయట నుంచి వచ్చేటప్పుడు చాలా మంది పరిచయం ఉంటారు. అట్టగా ఎవరో ఒకరు పరిచయం. ఆ రోజు కూడా నా అభిప్రాయం అడిగినప్పుడు చెప్పి అంతే తప్ప అందరిని ఫాలో అవ్వండి నేను చెప్పలా. బయట నుంచి కలిసి ఆడుతున్నారు, కలిసి వచ్చారు, కలిసి పదే ఆపాను. వీళ్ళు ఆపేస్తే ఈ కలిసి ఆడడం కూడా ఆపేస్తే వాళ్ళు కూడా అనడం ఆపేస్తారు. ఇప్పుడు నిఖిల్‌కి ఫస్ట్ 2 డేస్‌లో ఆ ఫీలింగ్ వచ్చింది హౌస్ మేట్స్‌కి. ఆయన ఆపేసాడు. వీళ్ళు అనడం కూడా ఆపేస్తారు. ఇక్కడ కూడా యష్మి అండ్ ప్రేరణ కూడా ఆపేస్తే వీళ్ళు కూడా అనడం ఆపేస్తారు. బట్ అది కంటిన్యూ అవుతుంది కాబట్టి వీళ్ళంతా అంటా ఉంటున్నారనమాట. సో అయితే ఇదైతే ఇంకో మాట ఏమంటది అక్కడ యష్మికి, ఎవరో కూడా ప్రేరణ, యష్మి మా చీఫ్, మేమంతా ఫాలో అవ్వాలని మా క్లాన్ అంతా కలిసి నిర్ణయం, అంతే తప్ప బ్లైండ్‌గా ఫాలో అవ్వలేదు. ఇది మాత్రం కరెక్టే. చీఫ్‌గా చెప్పేటప్పుడు ఫాలో అవ్వాల్సిందే. తర్వాత ఇంకోటేంటి, జోక్‌లా ఒక సెకండ్‌లో బాటిల్ ఎట్టా తీసి పెట్టా. బట్ ఆ డస్ట్‌బిన్‌లో నేనే చేయి పెట్టి తీసా. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోయావులే? ఆ చిన్న విషయానికి అంత హర్ట్ అయిపోవాలా? నిన్ను హర్ట్ చేయాలని ఉద్దేశం లేదంటే, సీత అంటది నీకు జోక్ కావచ్చు. నాకు గాదు. ఇక్కడ ఇటు నుంచి అరుపులు, అటు నుంచి ఆమె, ఇటు నుంచి అరుపులు పెద్దగా అయిపోయినాయి. ఇవి బిగ్ బాస్ కామన్. ఇక ఈ నామినేషన్‌లో ఈ అరుపులు, కేకలు కామనే. ఇవి లేకపోతే మజా ఏముంటుంది?
కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ కూడా చిన్న పాయింట్ కూడా పెద్దగా కౌంట్ అయ్యింది కనుక ఆ తోటి హౌస్ మేట్స్ దానికి రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఆడియన్స్ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కనుక ప్రేరణ అట్లా చేసి ఉండకుండా ఉండాల్సింది. అసలే వాళ్ళకి పని ఏమి లేదు, వీళ్ళకి అన్ని పనులు వచ్చేటప్పుడు వాళ్ళు మండిపోతూ ఉంది వాళ్ళకి. అరికాల మాట నెత్తికెక్కుతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ వచ్చి డస్ట్‌బిన్‌లో పడేసింది తీసి చేస్తారులే వాళ్ళే చూస్తారులే. ఆ యాటిట్యూడ్ గెలిచినాక, ఆ పవర్ వచ్చినాక, ఈ స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చినాక వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది నచ్చలే. అలాంటి సందర్భంలో అలాంటప్పుడు మరి హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు. అఫ్‌కోర్స్ సీత కూడా మీరు గమనిస్తే ఫస్ట్ మామూలుగా క్యాజువల్ తీసి పడేసింది. కానీ పడేసిన తర్వాత వీళ్ళు నవ్వుకున్నారు. అబ్బాయి, ప్రేరణ వీళ్ళందరూ. అప్పుడు ఆవిడ ఫీల్ అయింది. ఎందుకు నవ్వుతున్నారంటే ఆ బాటిల్ పడేసింది తీసి పెట్టింది. మళ్ళీ మీతో పని చేయించాలనుకోని అప్పుడు ఆవిడ ఫీల్ అయింది. ఇగో అయింది. ఎనీవే అట్లయితే. అయితే ఇక్కడ నాకేమనిపించింది కలర్ పోసేటప్పుడు బిగ్ బాస్ ఏదో పైపైన కాకుండా బిగ్ బాస్ శాడిజం అంతా చూపించాడు అనిపించింది. ఎందుకంటే తలంతా తడిసినా చాలదు, ముఖం కూడా మొత్తం తడిసిపోయి మునిగిపోవాలి అన్నట్టుగా ఆ రంగు నీళ్ళంతా అసలే ఫుల్ ఏసీలో మళ్ళీ ఆ చల్లని రంగు నీళ్ళు పోసేటప్పుడు వాళ్ళు వణుకుతున్నారు. మొత్తానికి అదంతా ఒంగ ఫుల్గా అయితే పోయిస్తాను అనమాట. లైట్గా ఇలా పైపైన పోద్దాం కాదు, మొత్తం మునిగి తేలాలి అన్నట్టుగా నిల్చొని ఉండాలి. అట్లా అయితే పోయించి మరీ కిర్రెక్కించాడు అనమాట. సరే ఇంకా ఫైర్ అయితే ఓపెన్ కావాలన్నట్టుగా. రెండోది అభయ్ నామినేషన్లు చూస్తే ఏమంటాడు రీజను, విష్ణుప్రియ మొన్న శనివారం హోస్ట్ వచ్చేటప్పుడు నువ్వు ఫ్లాప్ జోన్‌లో ఉన్నావమ్మా, నువ్వు యావరేజ్ కూడా లేవు, హిట్‌లో కూడా లేవు నేను అని చెప్పారు కదా! దానికోసం. అది విష్ణుప్రియ ఇట్లా ఫ్లాప్ జోన్‌లో ఉండడం ఇతను ఊహించలేదంట. అంటే నీ నుంచి మరింత జనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంకా నువ్వు మరింత స్ట్రాంగ్‌గా ఆడాలి. ఇంకేదో కంటెంట్ ఇవ్వాలి. సో, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని లెక్క ఆయన చెప్పాడు ఆ పాయింట్. విష్ణుప్రియ నాకు అది అర్థం కాలే. నేను ఫ్లాప్‌లో ఉండడం అంటే నేను ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నాం అనుకుంది. బట్ ఎలా డిఫెండ్ చేసుకోవాలో, ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలో నాకు కూడా ఒక ఐడియా లేదు. అర్థం కావట్లేదు. ఇక ఇప్పటికైతే నేను కూడా ఈ నామినేషన్ ఒప్పుకుంటాను. అంటే ఇక్కడ బిగ్ బాస్ మాత్రం అభయ్‌కి అసలు ఇది పాయింట్, మీ పాయింట్ మీద నామినేట్ చేయండి అభయ్, నాగార్జున పాయింట్ మీద కాదు అని పంచ్ వేసేసాడు. అంటే ఇక్కడ క్లియర్‌గా అభయ్ కూడా ఒక సేఫ్ రీజన్ చెప్పి ఆడుతున్నాడని బిగ్ బాస్ కనిపించింది. సేమ్ నాకు అదే అనిపించింది. అందుకే ఇక్కడ అబ్జెక్ట్ అయితే చేశాడు. అభయ్ మాత్రం లేదు, బిగ్ బాస్ ఇది నా పాయింట్, ఆమె ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలనేదే నా పాయింట్, అందుకే స్టిక్ ఆన్ అయిపోయానని చెబుతాడు. ఇంకా ఆ హౌస్ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తాయని చెప్పుకోవచ్చు. బట్ అది వాలిడ్ రీజన్ కాదు. పైగా అతనికి పాయింట్స్ కూడా లేవా మరి సేఫ్ అన్నట్టుగా వచ్చి చాలా సేపు ఉంటే, అభయ్ ఈరోజే మీరు నామినేషన్ చేయాలి, రేపు కాదని బిగ్ బాస్ మళ్ళీ అప్పటికి చెప్పాడు. ఇంకా ఆలోచించి జించి విష్ణుప్రియకి ఈ పాయింట్ చెప్పాడు. బట్ ఇది కరెక్ట్ కాదు అనిపించింది. నిజంగా నాగార్జున ఒపీనియన్ అది. బట్ ఆవిడ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అని ఇతను పోయిన నిన్న నాకు అనకూడని మాటలు ఏమైనా అనేసావమ్మా, హౌస్ బయటకు పుణ్యస్త్రీవన్నీ అలాంటివి కూడా అనకుండా ఉండాల్సింది కదా! ఆ గొడవలో కూడా ఇంకా ఓవర్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయాము. ఇంకేది రీజన్ చెప్పినా బాగుంది. ఇది సేఫ్ రీజన్ నాకు అనిపించింది. అట్లాగే అభయ్ ఇంకోటి రెండోది ఏంటి, ఆదిత్య ఓంకి రెండో నామినేషన్. రీజన్ ఏమంటాడంటే హౌస్‌లో కాన్వర్జేషన్స్ మధ్యలో మీరు లేచి వెళ్ళిపోతున్నారు. హౌస్‌లో ఏ డిస్కషన్ జరిగినా మీరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతారు. ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ అంటే ఆదిత్య ఏమంటాడు, మణికంఠ కంటే నా ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ. ప్రతి పర్సన్‌కి ఒక పర్సనాలిటీ ఉంటది, వేరేగా ఉంటది. ఎంత ట్రై చేసినా ప్రాణం పోయినా కొందరితో మింగిల్ అవ్వలేం, కలవలేం. నా పర్సనాలిటీ, నా ఆస్తి ఇది 45 ఇయర్స్ నుంచి డెవలప్ చేసి, బిల్డ్ చేసి ఒక గేమ్ కోసం మార్చుకోలేను, దేనికోసం మార్చుకోలేను అని చెప్పింది. నా యాటిట్యూడ్ ఎట్లా ఉంటదని ఆయన చెప్పాడు. నాకేమనిపించిందంటే ఆదిత్య చెప్పింది సూపర్‌గా చెప్పాడు అనిపించింది. ఎందుకు అంటే ఇది కూడా పాజిటివ్‌గానే తీసుకొని ఉన్నదన్నట్టు చెప్పాడు. నేను ఇంతే, ఎవరి కోసం నా పర్సనాలిటీ మార్చుకోలేను. నాకు వైబ్ సెట్ అవ్వట్లే, కూర్చోలేను. ఎంత ట్రై చేసినా నాకు కొందరితో వర్కౌట్ కాదు. నాకు వద్దన్నట్టు వెళ్ళిపోతాను లెక్క ఓపెన్‌గా చెప్పేసాడు. అలాగే ఆ కలర్ పూసేటప్పుడు కూడా ఉండరా నాకు కండలు చూపించాలి అంటూ ఫన్నీగా పిడికిలి బిగించి నిలబడి ఆ రంగు పూసే కూడా నాయక్ సినిమాలో సీన్‌లో ఉంది కదా! అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి ప్లీజ్ అంటే కొద్దిగా ఫన్ అయితే జనరేట్ చేసిండు కానీ అది వాలిడ్ రీజన్ అయితే చెప్పలే. అబ్బాయి లేదన్నా మణికంఠ కంటే కాదు, బట్ వాడు లాస్ట్ వీక్ చేశాం కదా! ఆయన ఆల్రెడీ డల్ అయ్యాడు గనక మళ్ళీ ఎందుకులే ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాడు గనక ఆయనకి చేయలే. బట్ నీకోసం చేశాను. ఆయనైతే మళ్ళీ తన పాయింట్‌నైతే సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సోనియా నామినేషన్ మూడోది. ఈ అమ్మాయి ఏంటి అంటే మూడో కంటెస్టెంట్‌గా వచ్చింది కదా! నయనికకి చెప్పిన రీజన్ ఏమంటే, నువ్వు ఫిజికల్ టాస్కుల్లో ప్రూవ్ చేసుకున్నావు. ఎక్సలెంట్‌గా ఆడావు, బాగా ఆడావు, బ్రహ్మాండంగా ఆడావు, మంచిగా ఆడి చీఫ్ గెలుచుకున్నావు. కానీ ఫిజికల్ టాస్కుల్లో ప్రూవ్ చేసుకున్నావు గానీ, మెంటల్‌గా నువ్వు ఎంత స్ట్రాంగో, నీ పేషెన్స్ లెవెల్స్ అనేది అట్టర్ ఫ్లాప్ అయ్యావు. నువ్వు నీతో పాటు నీ క్లెయిమ్‌ని మెయింటైన్ చేయడంలో హ్యాండిల్ చేసే విధానం కూడా తుస్సు అనే లెక్క చెప్పింది. ఏమంటే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళాక అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ముగ్గురు చీఫ్‌లు వెళ్లారు. బిగ్ బాస్ అక్కడ యష్మికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఆమె చెప్పేటప్పుడే యష్మి ఏంటిది 6 డిపార్ట్మెంట్‌లో వర్క్ ఇచ్చేటప్పుడు చెరో 3, 3 ఇవ్వు లేదా 4, 2 ఇవ్వు. అంతే తప్ప ఒకళ్ళకి ఒకటే మిగతా వాళ్ళకి 5 ఏంటి? అక్కడే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. ఇది ఎంత బర్డెన్ పడుతుందో అర్థమైతుందా అనేది డిసైడ్ చేసుకొని స్పాంటేనియస్‌గా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలి. నువ్వు అట్లా చెయ్యాలి. అది చేయలేకపోయావు. అక్కడ ఫెయిల్ అయ్యావు. ఆ ఫెయిల్యూర్ వల్ల నీ టీమ్ అంతా సఫర్ అయ్యింది. వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పింది. ఏమని? ఇప్పుడు బయటకు వచ్చాకనే ఇగో ఈ యష్మి అట్లా డెసిషన్ తీసుకుంది. నేను అక్కడ స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవ్వలేకపోయాను. ఓకే సారీ చెప్పింది నయనిక ఆ రోజు.
నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా, షాక్లో ఉన్నా, ఆ కన్ఫ్యూషన్లో మాట్లాడకూడదు అనుకున్నా. సో అని సో కొన్నిసారి ఇక్కడికి వచ్చాకన్నా సరే, బయటకు వచ్చాకన్నా సరే, సరే ఇప్పుడు ఏం చేస్తాం, మనకి డిపార్ట్మెంట్ వర్క్స్ అప్పచెప్పారు, చేసుకుందాం కలిసి ఎట్లా ఇట్లా చేద్దామని కోఆర్డినేషన్ చేయలేకపోని చెప్తే, ఆయనకి ఏమంటది, నువ్వు మెంటల్ బ్యాలెన్స్ తప్పి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఫ్లోర్ అంతా తుడిచేసి పనులన్నీ చేసేసి నువ్వు ఒకదాని చేయడం ఎందుకు, అందరితో చెప్పి చేయించుకోవాలి కదా, మనకు తప్పదు, టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, మరి టాస్క్లో భాగంగా ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది కనుక మనకి రెస్పాన్సిబిలిటీ వచ్చాయి కనుక మనకి తప్పదు, భరించడం చేద్దాం అన్న లెక్క ఎందుకు తీసుకోలేకపోయిన లెక్క, ఇది మెంటల్లీ పేషెన్సీ టెస్ట్కి చేసే టాస్క్, మరి ఇక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు, ఫిజికల్ ప్రూవ్ చేసుకున్నావు, మెంటల్గా ఫెయిల్ అయ్యావని మంచి పాయింట్ పట్టుకుంది. నైన్కి ఏముంటుంది, నాకు తెలియదు అందుకే అక్కడ మాట్లాడేవి, బట్ సారీ చెప్పా, బర్డెన్ పడకుండా నేను కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా చేసుకోవచ్చా, కంప్లీట్ చేసుకోవచ్చా, సో మా టీంలో మంచి కోఆర్డినేషన్ ఉంది అని చెప్పింది. బట్ ఈ అమ్మాయి అట్లా కాదు, నువ్వు లీడర్గా పవర్ తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా వాడి ఆ టాస్క్ నువ్వు గెలవాలి, ఫిజికల్ టాస్క్లు గెలిచినట్టు ఇక్కడ కూడా ముందుండి నడిపించి, నాయకురాలుగా నడిపించి ఇది కంప్లీట్ చేయాలి కదా, ఆ పేషెన్స్ ఎందుకు లేదు, ఎగ్నెస్ట్గా వెళ్లకుండా ఉండాల్సింది కదా, హ్యూమిలేషన్ పనులుగా ట్రీట్ చేస్తారంటే ఇలా గొడవలన్నీ వచ్చాయి నీ టీం నుంచి, నీ టీం నువ్వు కంట్రోల్లో పెట్టలేక వాళ్ళకి చెప్పలేకపోయావు, ఇవో మనకి టాస్క్ వచ్చింది, మనకి రెస్పాన్సిబిలిటీ వచ్చి కూడా మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళు చెప్పినా మనం చేయాలి వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళేమో మమ్మల్ని పని మనుషుల్లో చూస్తున్నారు, హ్యూమిలేషన్ లేకుండా చూస్తున్నారు, అట్లా ట్రీట్ చేశారు, ఎట్లా ట్రీట్ చేశారు, అంత రచ్చరంబోలు వచ్చిందంటే కారణం నువ్వు వాళ్ళకి కన్వే చేయలేకపోయావు అని లెక్క ఈ అమ్మాయి చెప్పింది. ఆయనకి ఏమంటది, నేను లేనప్పుడు కొన్ని గొడవలు జరిగితే నాకేం సంబంధం, వీళ్ళందరూ నేను అందరితో మాట్లాడుతూ ఉన్నా, మా ఇండివిజువల్టీ ఉంది, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది మా పార్టీలో లేక ఆవిడైతే చెప్పుతుంది. అలాగే అభయ్ సీత మధ్య వచ్చిన వాళ్ళ పర్సనల్ అటాచ్మెంట్, వాళ్ళకి గొడవలు వస్తే నేనేం చేసింది, మా క్లాన్లో ఎవరిని కంట్రోల్ చేయను, మాకు అంత ఫ్రీడమ్ ఉందని లెక్క చెప్పింది. బట్ అది కరెక్ట్ కాదండి నాకు కూడా, ఎందుకంటే వాళ్ళ టీంలో సరే విష్ణుప్రియ, అమ్మో నేను చేయలేను, నిన్ను పనులు చేయడానికి వచ్చాను, నేను క్లీనింగ్ డెవలప్మెంట్కి రాలే, పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చానని చెప్పింది. ఈ సీత పూర్తిగా ఎర్రజెండా ఎగరేసింది, ఏంటి మన ఐదుగురిమే చేయాలా, ఇలాగ పనులు వర్క్ డివైడ్ చేయొచ్చు కదా అని. నబీల్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు. ఒక ఆదిత్య మాత్రమే ఓకే ఏం చేద్దాం, అయితే డిప్రెషన్ అవ్వాలి, టార్చర్ ఉండేటప్పుడు లేదని అవ్వాలి, నవ్వుకుందాం, ఆయన ఇనిషియేట్ తీసుకుని పనులు పంచుకుంటూ పోదాం, ఆయన ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంటూ ఒక చీఫ్గా, ఒక టీమ్ లీడర్గా ఒక టాస్క్ ఇచ్చారు, ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు, అది కంప్లీట్ చేయాలి, చేసేటప్పుడు వాళ్ళకి బూస్టప్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఎస్ మనం చేస్తాం, మనం చేయగలం, మనమే చేస్తాం, చేసేద్దాం, తర్వాత చూపించుకుందాం, ఏమిస్తారు ఇవ్వండి అట్టగా కాకుండా ముందే చేతులు ఎత్తేసి మా వల్ల కాదు నీ ఏడుపులు పెడబొబ్బులు ఎక్కువ తప్ప అది హ్యాండిల్ చేసి ఎస్ మాకు మెంటల్లీ పేషెన్సీ ఉంది, మీరు ఎన్ని వర్క్లు ఇచ్చినా ఏం చేసినా చేయగలం, నేను ఫిజికల్గా ఎట్లా చూపించుకుంటే బాగుండేది అనిపించింది, ఆ రకంగా ఫెయిల్ అయ్యారు వాళ్ళు, నాకైతే అదే అనిపించింది. ఇక్కడ బ్రేక్లో శేఖర్ బాస్ ఆదిత్య మధ్య ఒక డిస్కషన్ జరిగింది. శేఖర్ బాస్ ఏమంటాడంటే, అతను చెప్పిన దాంట్లో నిజమేంటంటే, మీరు హౌస్లో కొందరితో జెల్ అవ్వట్లేదు, అవడానికి సిద్ధంగా లేరని అభయ్ మీకు చెప్పాడు, అక్కడ మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఎందుకో సరిగాదనే లెక్క శేఖర్ బాస్ జరుగుతుంది. అంటే అక్కడ ఆదిత్య అన్నాడు కదా, ఎంత ట్రై చేసినా ప్రాణం పోయినా, ఈ ప్రాణం ఇచ్చినా సరే కొంతమందితో కలవలేమని, అది అనకుండా ఉండాల్సిన శేఖర్ బాస్ అంటాడు. అంటే అది పెద్ద పదం ఏమో సరే, అందరినీ మిగిలి చేసినట్టుంది, కొందరు ఒక పర్సన్తో పర్టికులర్ XYZ ఇలాంటి వాళ్ళతో వైపు కుదరదండి అనేది బాగుండేది అనేది. అలాగే మనకంటే పేరు కూడా తేకుండా ఉండాల్సిందని ఇండైరెక్ట్గా చెప్తారు. విచిత్రం ఏంటంటే ఈ శేఖర్ భాష ఆదిత్య ఫ్రెండ్లీగా తిరుగుతున్నారు, ఆ ఆదిత్య వచ్చి ప్రతిసారి శేఖర్ భాషను నామినేట్ చేస్తాడు, నెగిటివ్ ఇచ్చినా, కత్తితో పొడిచినా, మెడలో దోమ ఇలాంటివి వేసినా, లాస్ట్ వీక్ అతను నామినేషన్, ఈ వారం నామినేషన్, లాస్ట్కి ఆయనకి మండి వారం ఆదిత్యవన్ కూడా నామినేషన్ జరిగింది. వదలట్లా, ప్రతిదీ ఆయనకి ఇక్కడ సలహాలు సూచనలు ఇచ్చాడు, చెప్పాడు, ఇట్లా అనకుండా ఉన్నారు, అట్లా ఉన్నారు. తర్వాత కూడా ఇంక వేరే పాయింట్ లేదంటే మళ్ళీ శేఖర్ భాషని ఇతను నామినేట్ చేశారు. కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఏమైనా చెప్పాడంటే, మీరు డిసిప్లిన్గా లేరు, మీరు స్లీప్ చేస్తున్నారంటే ఆయన మళ్ళీ అడిగాడు, మరి మీరు నామినేట్ చేశారు కదా ఇందాక అభయ్ స్ట్రాంగ్ అన్నారు, మరి ఆయన నిద్రపోలేదా, ఆయన నిద్రపోయిన కుక్కలు మరగలేదా, అలాగే మనకంటే నిద్రపోలేదా, కుక్కలు మరగలేదా, అంటే మీరు కావాలని డిసిప్లిన్ లేదంటే మీరు తెల్లారు లేచి స్నానం చేయండి, యోగా చేయండి, ఇంకోటి చేయండి, మీలాగా అందరూ ఉండాలని ఎందుకు అనుకుంటారు, నీరసం రావచ్చు, ఒంట్లో బాగోకపోవచ్చు, పడుకోవచ్చు, నాకు నచ్చినట్టు ఏమైనా ఉంటుంది, దానికి డిసిప్లిన్ లేదని ఎలా చెప్పేస్తారో, కేర్లెస్ అని ఎట్లా చెప్పేస్తారు అని ఆయన కూడా శేఖర్ భాషకి ఈ ఆదిత్య ఓం నామినేట్ చేసేటప్పుడు ఆయన చెప్పాడు. మళ్ళీ తిరిగి ఆయన కూడా నామినేషన్ అయితే ఆదిత్య ఓంనే చేశాడు. సో అంటే ఇక్కడ అతను చెబుతున్నా, అంటే ఆదిత్య ఓం కూడా రీజన్స్ లేక సరే ఒక కంటెస్టెంట్ పట్టుకుని వెళ్ళిపోదాం అనే ధోరణి కనిపిస్తుంది. ఏది ఇచ్చినా 13 మంది ఉన్నారు, 14 మంది నిన్నటి బేబక్కర్ కలిపి వేరే పర్సన్లో ఏమీ కనబడట్లేదు అండి. వన్ అండ్ ఓన్లీ శేఖర్ భాష, నెగిటివ్ అంటే శేఖర్ భాష, వీకెండ్ వస్తే శేఖర్ భాష, నామినేషన్ వస్తే శేఖర్, ఎట్లా కొనసాగుతుంది ఆయన ఆట కూడా. సరే ఇంక సోనియా రెండో నామినేషన్ ఎవరికి చేసింది, సీత. ఏమని చెప్పింది రీజను, ఒక లీడర్షిప్ కింద ఎలా బిహేవ్ చేయాలి, ఏది లీడర్తో చెప్పాలి, లేదంటే డైరెక్ట్గా ఇండివిజువల్గా ఏదైనా వచ్చినప్పుడు ఎలా లీడ్ చేయాలో తెలియట్లా, ఏది పర్సనల్, ఏది గేమ్, ఏది టాస్క్ అనేది నీకు క్లారిటీ లేదు కనుక నువ్వు ఈ హౌస్లో ఉండడానికి అనర్హురాలివి
అని ఈ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది. ఆమె ఏమంటారు సీత, అలాగే మీ చీఫ్ మిమ్మల్ని నడిపించడంలో మీ చీఫ్ కూడా ఫెయిల్ అయింది. నువ్వు కూడా నేను టాస్క్ పూర్తి చేయడంలో ప్రధానంగా ఫెయిల్ అయ్యావు. నీ చీఫ్‌ని కూడా నువ్వు ఫాలో అవ్వలేదు. టాస్క్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మీకిచ్చిన టాస్క్ ఏంటి? పనులన్నీ జేయాలి. అది చెయ్యాలి. అది అర్థం చేసుకోవాలి. ఇది గేమ్. పార్ట్ ఆఫ్ గేమ్ అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మాకు హ్యుమానిటీ చేసేసారు. హ్యూమిలిటీ లేకుండా బిహేవ్ చేశారు. ఆహ్, మమ్మల్ని పనోళ్ళ లెక్క చూస్తారు. ఇంత పర్సనల్‌గా ఎందుకు ఫీల్ అయితున్నావు? అట్లా కాదు గదా! బిగ్ బాస్ హౌస్‌లో అదే గదా ఇంపార్టెంట్. ఫిజికల్లీ ప్రూవ్ చేసుకుంటే చాలదు గదా! మైండ్ పరంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! పేషెన్స్‌తో అని లెక్క ఏమో మంచి పాయింట్ పట్టింది. నీకు టాస్క్ విషయంలో క్లారిటీ లేదు అని. అలాగే నువ్వు అభయ్‌తో చేసిన ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. దానిలో హ్యూమిలేట్ చేశారు అన్న. ఏం చేశారక్కడ? ఏదేదో రీజన్‌లు చెప్పడం అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది నీకు టాస్క్. పనులు చేయడమే మీ టాస్క్. మీరు అంత పర్సనల్‌గా తీసుకొని, ఇగోగా తీసుకొని ఎందుకు గొడవ పడుతున్నారు? గేమ్ ఈస్ గేమ్ అని లెక్క చెప్పింది. ఆ పర్సనాలిటీకి డెవలప్‌మెంట్‌కి దీనికి డిఫరెన్స్ చూసుకోమ్మా. గేమ్‌కి దీనికి. అది లేకపోతే ఎట్లా? సో, అది నీ ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పింది. సో, ఆ మెచ్యూరిటీ రావాలి. గేమ్ ఎంతవరకు, టాస్క్ ఎంతవరకు, నా పర్సనల్ ఇండివిడ్యువల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఇవన్నీ అది క్లారిటీ ఉండాలని ఆ అమ్మాయి చెప్పింది. మెంటల్ టాస్క్‌లు కూడా ఉంటాయనేది నువ్వు చూసుకొని, తెలుసుకొని ఆ మెచ్యూరిటీ రావాలని వాలిడ్ పాయింట్. ఈ చీఫ్ చెప్పింది కూడా అదే. అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అని. అందుకే ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు ముందు నీ లీడర్‌తో మాట్లాడుకొని టీమ్‌లో ఉన్నాను. తర్వాత పాయింట్ రైజ్ చేయాలి. పాయింట్ ముందు పెట్టాలి. అంతే తప్ప నువ్వే పర్సనల్‌గా తీసుకొని ఎందుకు వచ్చేస్తున్నావు? అందరితో ఎందుకు అభయ్‌తో గాని, ప్రేరణతో గాని అని లెక్క ఈవిడ అడిగింది. అసలు ఫస్ట్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎందుకున్నావు? ఇవన్నీ గేమ్స్, టాస్క్‌లు అన్ని రకాలుగా పేషెన్స్ లెవెల్సే కాదు, కండబలం, బుద్ధిబలం, స్పాంటేనియస్‌గా, షార్ప్‌గా, చురుగ్గా నీకు అంతా అడగాలంటే మీ 9కి ఎందుకు అడగలే? చీఫ్‌గా నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? అక్కడ ఎంఐ వరుస 5 డిపార్ట్మెంట్‌లు ఇస్తే స్పాంటేనియస్‌గా ఎందుకు రియాక్ట్ అవ్వలా? అడగాలి కదా! మరి అక్కడ ఎందుకు అడగలేకపోయావు? సరే అయిపోయింది. ఆ 9క కంటే వయసులో నువ్వు పెద్ద అమ్మాయివి కదా! సర్లే 9క నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం చెయ్యాలి, చేద్దాం, హ్యాండిల్ చేద్దాం అని కూడా ఆ మెచ్యూరిటీ ఎందుకు లేదు? ఇది టాస్కు, గేమ్‌లో భాగంగా. ఇట్లా ఉండాలి కదా! అది నీకెందుకు లేదని ఆ అమ్మాయి మంచి పాయింటే పట్టుకుంది. సీత ఏమంటది? నాకు టాస్క్ గురించి క్లారిటీ ఉంది. మా చీఫ్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కిచెన్‌లో కడగడాలు, తుడవడాలు అవన్నీ పూర్తిగా చేశా. అలాగే ఆ బాటిల్ చెత్త బుట్టలో పడేసాక నాకు బాధ అనిపించింది. అంటే ఫస్ట్ ఆవిడ పడేసినప్పటికి తెలీదు. ఆ బుట్టలోంచి మళ్ళీ తీసి పెట్టారని. బట్ వీళ్ళు నవ్విన తర్వాత అప్పుడు ఆవిడ ఫీల్ అయ్యింది. సో, అందువల్ల ఆవిడ హర్ట్ అయింది. అది ఇంకోటేంటి, ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో అందరి ప్రాబ్లమ్ అవుతుందని నేను చీఫ్‌కి చెబుతా. కానీ నాకు ఇండివిడ్యువల్‌గా అతనితో ఇష్యూ వచ్చింది కాబట్టి వెళ్లి అడిగానంటుంది. బట్ సోనియా ఏమంటదంటే, లేదు లేదు మీరు ఆ పేషెన్స్ లెవెల్ కోల్పోయి టాస్క్ అనేది మర్చిపోయి అన్ని పనులు మేమే చేస్తున్నాం. పర్సనల్‌గా తీసుకున్నారు అదొద్దు. ఇది పార్ట్ ఆఫ్ గేమ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు బిగ్ బాస్‌కి? ఆడడానికే కదా! అలా ఆడిస్తారు కదా! అన్ని రకాలుగా టెస్టింగ్ ఉంటది కదా! సో, ఇక్కడ ఫెయిల్ అయ్యావు అంటదామె. ఇది మంచి పాయింట్. ఆ బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ సరిగ్గా లేవంటే ఆదిత్య వాళ్ళందరూ లేదు లేదు అవన్నీ క్లీన్ చేసాం మంచిగా చేసాం అని చెప్పేసి. బట్ ఈ అమ్మాయి అయితే శ్వేత అయితే ఎగిరేవాళ్ళ. నువ్వు చెప్పింది అంతా రాంగ్ నీకే అర్థం కాలే నాకే బాగా అర్థమైంది. నీ ఒపీనియన్ అయితే అందరి మీద రుద్దుతున్నావు. నీకే అసలు క్లారిటీ లేదు. ఆ! ఏదైనా నాకు నచ్చకపోతే పాయింట్ ఔట్ చేస్తా. అంతే తప్ప పెద్దానికి వెళ్లి చీఫ్‌తో చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పాల్సింది చెబుతా. లేదు లేదు నా డెసిషన్ నాకు ఉంటదని లెక్క. అసలు ఒక టాస్క్ ఆడలేదు. ఒక పని చేయలేదు. నేను టాస్క్‌లు ఆడా, పని చేశా అని ఇక్కడ చీఫ్ కూడా జోక్యం చేసుకున్న ఆయనకే వీళ్ళ మధ్య పెద్ద గొడవ, అరుపులు, కేకలు ఇవన్నీ అయినాయి. మీ క్లాన్‌లో స్వేచ్ఛ లేదేమో మా క్లాన్‌లో ఉందని లెక్క ముచ్చటేదో చెప్పుకుంటారు. అయితే సీత ఇంకో మాట అంటది. నిన్న విష్ణుప్రియతో గొడవ అయితే నువ్వు వెళ్లి మీ చీఫ్‌కి చెప్పావా? మరి ఎందుకు గొడవ పడ్డావు? సోనియా ఏమంటది? నేను చీఫ్‌కి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదనే క్లారిటీ ఉండాలి. గిల్లారు, గిచ్చారు ఇవన్నీ చెప్పకూడదు గదా! అది ఇండివిడ్యువల్. ఇది టాస్క్. టాస్క్‌లో టీమ్‌లో భాగంగా ఎట్లా చేయాలన్నట్టు. సో, మొత్తానికి ఆ సోనియా చెప్పిన పాయింట్స్ వాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి. చేసి తర్వాత చేశారు కొంతవరకు. కానీ ఫస్ట్ ఓపెన్ అయిపోయారు. అది అంటే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఎలా పాజిటివ్‌గా మలుచుకొని చేసుకోవాలనే దాంట్లో ఒక రకంగా ఆ పేషెన్స్ లెవెల్స్ కోల్పోయి ఫస్టే డేలా పడిపోయి, నిరుత్సాహపడిపోయి, నీరసం ఆవహించేసి అది చేస్తే చేసాం లేకపోతే లేదు మేము చెయ్యమన్నట్టుగా మొండికేసి ఇట్లా చేసుకున్నాం. అదే వాళ్ళు ప్రాపర్ వేలో చేసి అన్నీ మేమే చేసాం అనిపించుకుంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. రిగ్రెట్ ఫీల్ అయ్యో! అన్ని పనులు బ్రహ్మాండం చక్కగా చేశారే అని ఆడియన్స్‌తో మంచి మైలేజ్ వచ్చిండేది. ఈ శ్వేత, నయనిక వీళ్ళ టీమ్‌కి. యష్మి వాళ్ళు అలా చేసినా సరే ఏ అమ్మాయిలు మంచిగా బ్రహ్మాండంగా చేసుకోరు. అదేది ఫెయిల్ అయ్యారు. తర్వాత నాలుగోదేంటి మణికంఠ వచ్చి ఆదిత్యకి చెప్తాడు. ఆయన దగ్గరంట 2 క్వాలిటీస్ చూసాడంట. ఒకటి అందరితో మాట్లాడేటప్పుడు స్మైలింగ్ ఫేస్‌తో పలకరిస్తూ పాజిటివ్‌గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతానంట. అది చూసాడంట. ఆ పాజిటివ్ అండ్ ఆ కన్‌స్ట్రక్టివ్ వర్డ్, పాజిటివ్ అన్నీ చూసాడంట. 2 టాస్క్‌లోకొచ్చేసరికి అన్నట్టు సీరియస్‌గా ప్రెషర్‌తో బిహేవ్ చేస్తున్నాడంట. సో, అదా ఇదా ఏది రైట్ అంటాడు. ఇక్కడ నాకు నా అర్థం కానిదేంటంటే సరే ఆదిత్య ఏమన్నాడో చెప్పేసి తర్వాత చెప్తా. ఆదిత్య ఏమంటాడు నాకు పబ్లిసిటీ, నాకు ప్రమోషను అన్నీ నువ్వు ఇస్తాను ఇప్పుడు ఈ నామినేషన్ వల్ల. నా రియల్ ఫేస్ కూడా మీకు ముందు ముందు తెలుస్తది. ఆ ప్రోమో కోసం నేను లైఫ్‌లో అనుకోలేదు ఇక్కడికి వస్తాను వచ్చాను. సరే మంచిదేలే. నా గురించి మంచిగా చెబుతాను. చెప్పుకునే దానికి నన్ను నేను హైలైట్ చేసుకొని, ప్రమోట్ చేసుకొని, పబ్లిసిటీ చేసుకొని ఉపయోగపడుద్దని చెప్పాడు. నేను నిన్న మొన్న కూడా ఇదే చెప్పా. ఆదిత్యని నేను గమనిస్తే నాకేమనిపిస్తుందంటే
ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. చాలా రోజుల తర్వాత సినిమాల్లో చేసాము. సినిమాలో చేసి చాలా రోజుల తర్వాత తెలుగు పీపుల్‌కి దగ్గర అవ్వడానికి ఒక పెద్ద వేదిక దొరికింది. మళ్ళీ ఒకసారి రీయూనియన్ లెక్క పలకరిద్దాం, కనబడదాం, ఫ్రీ పబ్లిసిటీ, ప్రమోషన్ అనే లెక్క ఆయన యాటిట్యూడ్ నాకైతే కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్‌గా ఇదే పదాలు ఈరోజు ఆదిత్య కూడా చెప్పాడు. యెస్, నాకు మంచి పబ్లిసిటీ, నాకు ప్రమోషన్ వస్తది అనే లెక్క. అయితే సరే, ఈ పాయింట్ ఏదో చెప్పాడు, యాక్సెప్ట్ చేశాడు. కానీ నేనేమంటానంటే మణికంఠ చెప్పిన పాయింట్స్‌లో అతనికే క్లారిటీ లేదనిపించింది. ఇప్పుడు హౌస్‌లో అందరితో రిలేటివ్‌గా, ఫ్రెండ్లీగా, పాజిటివ్ వైబ్ ఉంటూ కలుపుకుంటూ పోవాలి. లేదంటే అరే ఎవరితో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అంటారు. సో అలాంటప్పుడు పాజిటివ్ వైబే కదా ఇస్తున్నాడు ఆదిత్య ఓం. ఆయనే అంటున్నాడు మణికంఠే అందరితో పాజిటివ్‌గా స్మైలీ ఫేస్‌తో పాజిటివ్ అది కన్‌స్ట్రక్టివ్ మాటలతో ఉంటా ఉన్నారు. మంచిదే. అది నాకు నచ్చిందన్నాడు. అది మంచి క్వాలిటీయే. మరి టాస్క్‌లు వచ్చేటప్పుడు సీరియస్‌గా ఆడాలి కదా! ఎలాగైనా గెలవాలన్న కసి, ఆ ప్రెషరు అవన్నీ ఫోర్స్ ఉంటాయి కదా! మరి దానికి దీనికి అలా అక్కడుంటే అలా సీరియస్ ఇదేంట్రా బాబు, టాస్క్‌లు ఉన్నా లేకపోయినా ఎంత సీరియస్ గంభీరంగా బిగించుకొని ఉన్నాడని లెక్క అంటారు. అలాగనే టాస్కుల దగ్గర స్మైలీగా ఉంటే సీరియస్‌నెస్ లేదంటారు. సో ఆదిత్య ఓం కరెక్ట్ రైట్ వేలోనే ఉన్నాడు. మణికంఠ అది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాడు. నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి. రెండోది మణికంఠ ఏంటి, స్టార్‌డమ్ బయట ఎంత ఉంటదో ఫాలోయింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే అదే ఆదిత్యకి చెప్తాడు. బయట నుంచి కాదండి అంత ప్రూవ్ ఆయన కూడా నేను ప్రూవ్ చేసుకుంటా. పైగా నువ్వు నన్ను నామినేట్ చేసావు, నీకు చేయను, మాట ఇచ్చా, దానికి కట్టుబడి ఉంటాను, ఐ లవ్ యూ అని చెప్పేసి ఆయన కొద్దిగా ఫన్ మూడ్‌లో చెప్పుకుంటూ పోయాడు. ఇక మనకంటే రెండోది ఎవరికంటే శేఖర్ భాష. ఏమంటే మన వినాయక చవితి రోజు నాగార్జున వచ్చేటప్పుడు స్వీట్స్ ఇచ్చి అందరికీ తినండి అని చెప్పారు కదా. సో లగ్జరీ టీమ్‌కి స్పెషల్ కాదు. అందరూ తిన్నాక మిగిలిన స్వీట్స్ తీసుకెళ్ళి మీరు కీ తీసుకొని పోయి మీ లగ్జరీ రూమ్‌లో పెట్టుకున్నారు. నాకు నచ్చలేదు అది. మీరు పర్సనల్‌గా మీ టీమ్ కోసం పెట్టడం నచ్చలేదు. నేను స్వీట్ లవర్‌ని. నేను కంట్రోల్ చేసుకున్నా. బట్ ఇంకా నాకు మనసులో ఆగింది, తినాలనిపించింది. బట్ మీరక్కడ దాచేశారు. ఇంకా ఎదురు చూసా, మనసు మార్చుకొని తెస్తాడేమో, ఒక మోతీచూర్ లడ్డు తిందామని ఎదురు చూసా అని ఆయనే చెబుతాడు. సరే, ఈ వంటల గురించి ఫస్ట్ వీక్‌లో ఉంటది. ఇక అయిపోద్దాం అనుకుంటే మళ్ళీ తిండి గురించే వచ్చిందక్కడ. సరే, ఇక్కడ శేఖర్ భాష ఏమంటాడు, నువ్వు చెప్పింది పర్ఫెక్ట్‌లే. నాకు కూడా అదే అనిపించింది. నిజమే కదా! ఫస్ట్ ఆయన పాయింట్ విన్నప్పుడు. మణికంఠ చెప్పేటప్పుడు ఆ ఫుడ్డు పండగ ఫెస్టివల్ సందర్భంగా తెచ్చింది అందరికీ ఓపెన్‌గా పెడితే అందరూ ఎవరు నచ్చితే వాళ్ళు తింటారు కదా! మరీ లగ్జరీ రూమ్‌లో పెట్టి తాళం వేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఫస్ట్ నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. బట్ శేఖర్ భాష వివరణ ఇచ్చాక కరెక్టే కదా! తప్పేముంది అనిపించింది. ఏమంటే నువ్వు చెప్పింది పర్ఫెక్ట్‌లీ రైట్ పాయింటే. కానీ ఇంతకంటే మంచి పాయింట్ తీస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో రేషన్ వచ్చింది. అన్ని ఐటెమ్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంక చోటే లేదు. ఇంక పెట్టాల్సొస్తే ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇంకా అక్కడే పెట్టాలి. లేదంటే బయట పెట్టాలి. చీమలు పడతాయి. సో నేను అందరికి హౌస్ మేట్స్‌కి అందరికీ చెప్పాను. నువ్వు వినలేదేమో, లేకపోతే నువ్వు వినేలాగా నేను చెప్పలేదేమో. సరే, ఇక్కడ చీమల్లో పెడదామా, డీప్ ఫ్రిడ్జ్‌లో పెడదామా, తీసుకెళ్ళి లాకర్‌లో పెడదామా అని అందరికి చెప్తే అందరూ ఓకే అంటే నేను పెట్టాను అని చెప్పి మంచి పాయింట్. కరెక్ట్. మరి ఇంకెక్కడ పెడతారు? ఫ్రిడ్జ్ అంతా నిండిపోయిందంట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకే పాడైతాయో, ఇంకేదైద్దో ఒక ఉబనీయన్ వచ్చింది ఆళ్ళకి. సరే, అక్కడ ఇంకెందుకులే స్పేస్ ఇంకేమైనా పెట్టుకోవచ్చని. సో అందరికి చెప్పే పెట్టాను అన్నాడాయన. ఓకే అనేసి తనకి పాయింట్ అర్థమైంది మణికంఠకి. ఓకే సరే అయితే అనేసి నెక్స్ట్ పాయింట్, ఇంకో పాయింట్. ఈ పాయింట్ మరీ సిల్లీ. ఆయన వేసే జోక్స్ నచ్చలేదంట. కొన్నింటి హిట్ అయితేనేంటి, కొన్నింటి ఫట్ అయితేనేంటి ట్రిగ్గర్ అవుతావంట. ఆ సిట్యుయేషన్ సీరియస్‌గా ఉన్నప్పుడు చెబుతాడు. అది నాకు నచ్చలేదు. వేరే వాళ్ళది నాకు నవ్వు వస్తుంది. నేను క్రాక్ చేస్తాను. నవ్వుతాను. బట్ నీ జోక్ అర్థం చేసుకున్నావా? లేకపోతే ఇదొక రీజనా? ఇదొక అసలు వ్యాలిడ్ పాయింట్, నామినేషన్ పాయింట్. బిగ్ బాస్ నేను అందుకే తమిళనాడు కూడా పెట్టింది. బిగ్ బాస్ ఈ రీజన్స్ ఇవన్నీ చూసి గజగజ వణికాడేంగా నాయన, ఏందిరా ఈ సీజను, ఈ నామినేషన్‌లు తుస్సు అనిపించేస్తాడు ఏందని లెక్క. తర్వాత ఆదిత్య వచ్చి అభయ్ నవీన్ చేస్తాడు. ఈయన చేశాడు కదా, అలా చేశాడు అనిపించింది తప్ప అది వ్యాలిడ్ పాయింట్ అని. కాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ ఇంకేదో రావాలి, బయటపడాలి అని లెక్క చెప్పుకొచ్చాడు. ఆదిత్య రెండోదేమో శేఖర్ భాష. నేను నాకు చెప్పా కదా, ఇది నేను చెప్పానంటే నా ఫ్రెండ్ కామెడీ వల్ల ఈ హౌస్ చాలా లాస్ అయిందండి. దీని కామెడీ వల్ల పడుకుంటున్నారు, రూల్ బ్రేక్స్ చేస్తున్నారు, కేర్‌లెస్‌గా ఉన్నారు, డిసిప్లిన్ లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. సో అందుకు నా శేఖర్ భాష అయితే ఇక్కడ ఎగిరేవాళ్ళ గట్టిగానే స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యాడు. మీరు చేసుకోండి స్నానము, డిసిప్లిన్ అవన్నీ టైం టు టైం, ఏ టైంకి ఏది చేయాలి నాకెలా చెప్తారు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. మిగతా అందరూ పాటించారా? ఎవరికి నచ్చినట్టు అలా ఉంటారు లెక్క. ఎందుకంటే ప్రతీదీ ఈయనకే ఇస్తున్నాడు కనుక నేను ఇందాక చెప్పినట్టుగా శేఖర్ భాష గట్టిగానే చెప్పాడు. ఆదిత్య సేఫ్ ప్లే అనిపించింది. తర్వాత ఇక 6 ప్లేస్‌లో విష్ణుప్రియ వచ్చింది. సోనియాకి ఒక నామినేషను. ఇంతవరకు నేను చూసింది చెప్తే, ఇక్కడ తర్వాత మళ్ళీ మనం ఎపిసోడ్ అయితే మిగతా వాళ్ళు ఎవరిని ఏం చేశారు ఏంది లేదా లైవ్ అప్డేట్స్ చెప్పుకుందాం. సరే, విష్ణుప్రియ సోనియాకి ఏం చెప్పింది, ఓకే సోనియా గారు, నేను సరదాగా క్యాజువల్‌గా అడిగాను. తర్వాత మీరు నో కామెంట్స్ అన్నారు. మీరు హర్ట్ అయ్యారు. నేను సారీ సోనియా గారు అన్నా. వారు కోపంగా వెళ్ళిపోయారు. సరే, అంతా అయిపోయింది. నాగ్ సార్ దగ్గర మీ గురించి నేను నెగెటివ్ చెప్పాను అని చెప్పారు. నేను సారీ చెప్పారు. మీరు సారీ కూడా ఇంకా చెప్పాలంటే ఆమె నుంచి సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది విష్ణుప్రియ. మీరు కోపం వస్తే అవతల వాళ్ళని బ్లేమ్ చేసేస్తుంటారు. ఆ ఒక్కటే తప్పు, మిగతా అంతా సెన్సిబుల్‌గా ఉంటారంటే సోనియా ఏమంటది, నీకసలు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏదైనా కామెడీయేనా? అసలు తెలీదు నీకు, ఆ సెన్సే లేదు. కామెడీ గడిగే, ఉత్తిగడిగో నాకు అనవసరం. నీకు నా దగ్గర రేపో లేదు, ఆ స్పేస్ లేదు.
మన మధ్య అంతా ఇది లేనప్పుడు నువ్వు ఎట్లా దూరుతావు? ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నావు నువ్వు హౌస్లో, సిల్లీ జోక్స్ వేస్తే మంచిదైనా ఉన్నావు. నేను కూడా మాట అన్నా, ఒక ఫ్యామిలీ లెక్క నువ్వు గతం సరే వాష్రూమ్ దగ్గర అడిగితే నువ్వు ఎంటర్టైన్ చేస్తావు, నీ జోక్స్ ఓకే చేసుకో అన్నా తప్ప నేను ఆ పాయింట్లో నామినేట్ చేయనని కూడా చెప్పా. బట్ నీకు అదే పని అయిపోయింది అంటే ఈ అమ్మాయి అని ఇది కొనసాగింది కొంతవరకు, హీటెడ్ అయితే వచ్చింది. విష్ణుప్రియ ఏమంటది, మీరే నాతో రేపో ట్రై చేస్తున్నారు, హీరోయిన్ అన్నారు అంటే ఆ అమ్మాయి ఏమంటది, రేపో కోసం ట్రై చేసి జస్ట్ ట్రై మాత్రమే, మన మధ్య రేపో రాలే. నేను కేవలం ఒక 10 నిమిషాలు కూడా నీతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి విష్ణుప్రియ, నీతో రేపో లేదు అని లెక్క. హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటే రేపో ఉన్నట్టు కాదు కదా. నువ్వు ఎలా మాట్లాడేస్తావు, ఏది పడితే అది మాట్లాడేస్తే, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తే, నీకు చనువు ఉంటే మాట్లాడచ్చు కానీ నీకు చనువు ఇవ్వాలనుకో నేను అనుకోవాలి, అది అర్థం చేసుకోలేకపోతాను ఎందుకు. అది కరెక్టే, బిగ్ బాస్ హౌస్లో ఒక వైబ్ సెట్ అయితే ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఒక చెల్లుతుంది చల్తాహై, లేకపోతే నడవదు, ఏదన్నా తప్పే. సో ఆ అమ్మాయి ఏదో అంటది, ఈ అమ్మాయి ఏమో అట్ట కాదు అంటది. పైగా మాట్లాడేసాను సారీ చెప్పేసాను అంటే కుదరదు కదా. నీకు అసలు నువ్వు ఎంత తప్పు చేసావో ఏం మాట్లాడినావో అవన్నీ నీకు ఇప్పటికీ ఆ సెన్సిటివే అర్థం కావట్లే. ఎలాంటి మాటలు ఒక అమ్మాయితో మాట్లాడాలో ఎలాంటి వాడకూడదని ఆ సెన్సిటివే నీకు లేదు అసలు. నో కామెంట్స్ అన్న తర్వాత నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాక మళ్ళీ వచ్చి కంటిన్యూ చేసావు కదా, అది నాకు నచ్చదా. పైగా ఇంక నీకు పక్కనేమో ఒక అమ్మాయి ఏమో బాగా అడిగా అన్నది కానీ నాకు నచ్చలేదని చెప్పింది. నేను ఎగ్జాక్ట్గా ఇదే చెప్పాను. విష్ణుప్రియ ఫస్ట్ టైం నో కామెంట్స్ అంది, వెళ్ళిపోయింది. ఈ విష్ణుప్రియ బ్రహ్మాండం ఇక్కడ సోనియా గారు నేను క్యాజువల్గా అడిగా సారీ అని చెప్పేసింది, అక్కడితో ఆపేస్తే అయిపోయి ఉండేది. బట్ ఆ సీత తర్వాత అనడం, నేను అడగలేదు ఆవిడే వచ్చింది అనడం, నేను అడగమని అడగలేదు ఆవిడ అడిగింది అన్న తర్వాత మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి కూడా కంటిన్యూ చేసింది. లేదంటే నిన్న మొన్న ఎపిసోడ్లో కూడా ఆవిడ చెప్పినట్టుగా సోనియా వచ్చి ఏమో విష్ణుప్రియ క్యాజువల్గా జనరల్గా ఆనందం, ఆవిడకి వేరే ఉద్దేశం లేదనుకుని వచ్చి ఖచ్చితంగా నేను చెక్ చేసుకునేదాన్ని, నేనే రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము అనుకునేదాన్ని అని చెప్పింది ఆవిడ. ఎగ్జాక్ట్గా అక్కడ ఆగిపోతే బాగుండేది. ఏంటి సోనియా అనవసరంగా ఎక్కువ ఊహించుకొని ఏదో అనేసిందని. కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ కంటిన్యూ చేయడం వల్ల అది ఇష్యూ పెద్దయింది. ఆ తర్వాత ముందు ఆవిడికి వేరే ఉద్దేశం లేకపోయినా మామూలుగా మాట్లాడినా ఆ తర్వాత వెళ్ళి మీరు ఎలా చేసుకుంటున్నారా ఇవైతే హ్యాండ్ గెస్చర్స్ ఇవన్నీ 100% రాంగ్. సో దానికోసం అదే సరే మళ్ళీ అంత అయ్యింది. అడల్టరేటెడ్ కామెడీ అని మళ్ళీ అడల్ట్ కామెడీ అని అన్నది, దీని గురించి కూడా మళ్ళీ డిస్కషన్. ఇక్కడేమంటుంది విష్ణుప్రియ, సరే నేను మీకంటే చిన్నదాన్ని కదా, మీరు చెప్పాల్సింది కదా, నాకు నచ్చలేదు అని అంటే నేనేది చెప్తాను, నేను టీచింగ్ కోసం వచ్చాను నాయమే. అలాగే సోనియా మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పి అడల్టరేటెడ్ కామెడీ అన్నాను కదంటే, అందులో అడల్ట్ కామెడీ ఏముంది, ఎక్కడుంది? అడల్టరేటెడ్ అని ఎలా అంటావు? పచ్చకామలో ఉన్నాడు పచ్చగా కనిపిస్తున్నాడు అంటే ఇక్కడ ఇద్దరికి, ఇక్కడ విష్ణుప్రియకి ఆమె అడల్టరేటెడ్ కామెడీ అంటే ఇంకా అడల్ట్ కామెడీ అని అనేది లెక్క అనుకుంటుంది. బట్ అదేంటంటే అడల్టరేటెడ్ అంటే నాసి రకమైన కామెడీ, పూర్ క్వాలిటీ కామెడీ, చిల్లర కామెడీ అంటారు కదా, ఈ టైపు వెకిలి కామెడీ, ఇలాంటి కామెడీ అని అర్థం. అడల్ట్ కామెడీ అంటే బూత్ జోకులు బూత్ కామెడీ అట్లా అర్థం. బట్ ఇప్పటికీ ఆ అమ్మాయికి క్లారిటీలే, నేను అన్నదాట్లో అక్కడెక్కడ ఉంది, నువ్వు అలాంటి మాత్రం ఎందుకు నాకు ట్యాగ్ ఇచ్చేవాళ్ళకి విష్ణుప్రియ ఫీల్ అయిపోయింది. పోనీ ఇక్కడైనా ఆ అమ్మాయి సోనియాని ఫుల్ క్లారిటీ ఇచ్చిందా, నేను అడల్ట్ కామెడీ అన్నదేమో అడల్టరేటెడ్ కామెడీ అన్నది, అది మళ్ళీ కొనసాగుతూనే ఉంది. పైగా సోనియా అంటది, మీరు నాతో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు కదా సోనియా గారని మీరు అడుగుతూ ఉంటావు విష్ణుప్రియ, అడుగుతూ మళ్ళీ నా దగ్గర ఎందుకు ఇలాంటి చేస్తావు. సరే ఇప్పుడు విష్ణుప్రియకి ఒక అర్థమైతే వచ్చింది, ఈ అమ్మాయి నా దగ్గర అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నప్పుడు దూరంగా ఉండడమే బెటర్. సో అందువల్ల ఆవిడ అంటుంది, మళ్ళీ నువ్వు అవే చేస్తావు. ఇప్పుడు కూడా నేను బరాబర్ అదే మాట అంట, ఏమది అడల్టరేటెడ్ వద్దు నాకు అని లెక్క చెబుతాను. సో నీకు రోజంతా అదే డ్రామాలో ఉంటావు కనుక అలాంటి ఆలోచన లేకపోతే నీకు ఎందుకు అలా కనిపిస్తుంది అని సోనియా మళ్ళీ లాక్ చేసింది. నువ్వు ఆ ఆలోచన థాట్స్లో ఉండబట్టే కదా అని లెక్క. రోజంతా అదే కాంటెంట్ వేస్తావు, అలాంటి డ్రామా నడుస్తావు, కూర్చొని మాట్లాడతావు కదా, అలాంటి కాంటెంట్ అదే క్రియేట్ చేస్తావు కదంటే విష్ణుప్రియ ఏమన్నదా, చూసినాలే మీరే కదా కూర్చొని చేసే కదా మీరు మాట్లాడారు, నేనేం క్రియేట్ చేయలేదు కదా అని ఈ అమ్మాయి విష్ణుప్రియ అంటది. అంటే మీరు కూర్చొని ఏమైతే మాట్లాడుతున్నారో ఏమైతే చేస్తారో అవే నేను చేశాను కదా, క్రియేట్ చేయలేదు. అయినా మిమ్మల్ని ఎలా తీసుకున్నారండి బిగ్ బాస్ అనేది మాట్లాడుతూ, ఒక టాస్క్లు ఆడరు, నవ్వరు, నవ్వించరు, కామెడీ చేయరు, నేను నవ్వేస్తా ఇవన్నీ చెప్తే అక్కడ మళ్ళీ సోనియా మళ్ళీ పంచ్ డైలాగ్ వేసింది. ఇప్పుడు ఏమంటది, అవునులే ఎవరు సెలెక్ట్ చేశారో తెలుసు, ముగ్గురు చెఫ్లు ఎవరు సెలెక్ట్ చేసుకోలే, ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది అక్కడే అర్థమైపోయింది అని చెప్పి ఇంకో మాట అంటది. ఇక్కడ ఇంకొకటి ఏమి, మొన్న ఫ్లాప్లు ఎవరికి పెట్టారో కూడా అర్థమైందిలే, నిన్ను ఎందుకే తీసుకున్నారులే, నేను కామెడీ చేయను, నవ్వించను, బట్ నేను కూర్చొని మాట్లాడతా, బట్ నువ్వు కూడా కూర్చొని ఎప్పుడు ఈ అడల్టరేటెడ్ కామెడీలు చేయడం, జోకులు వేయడం, ఇందుకోసం నిన్ను పెట్టారు బిగ్ బాస్ హౌస్లో అని అంటే విష్ణుప్రియ అంటదా, నిన్నేమన్నా హిట్లో పెట్టారా అంటది. నన్ను హిట్ యావరేజ్ రెండు రివీల్ చేయలేదు, బట్ ఫ్లాప్లో పెట్టలేదు, నిన్నైతే ఫ్లాప్లో పెట్టారు కదా, ఎందుకంటే నువ్వు అడల్టరేటెడ్ కామెడీలు చేసుకుంటావా, ఇందుకోసం వచ్చాను అంటది. సో మొత్తానికి వీళ్ళిద్దరూ మళ్ళీ ముగిసిపోద్ది అనుకున్నా. యాక్చువల్గా సోనియా అయితే ఆమెను చేయలే నామినేషన్, వేరే ఆప్షన్స్ తీసుకుంది ఆవిడ, సీతని నయనికి వాళ్ళనే చేసింది. అంటే ఈ పంచాయతీ కానీ విష్ణుప్రియకి మాత్రం చాలా దూరంగా, వీలైనంత దూరంగా ఉండాలని ఆవిడ క్లియర్గా అర్థమవుతుంది. మీకు 10 నిమిషాలు కూడా నేను టైం కేటాయించలేదంటే మీరు అర్థం చేసుకోండి, ఈ వైబ్ అయితే ఉంది.
ఆవిడ ఆపేద్దామని అనుకుందా, నాకు అర్థమైంది ఈరోజు వీళ్ళ కాన్వర్జేషన్ కానీ నామినేషన్ కానీ చూస్తే. కానీ విష్ణుప్రియ ఆవిడ నుంచి ఇంకా సారీ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల, సరే విష్ణుప్రియ కూడా ఏంటి, సరే ఎవరు తప్పైతే అది అయింది, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోలేరు కదా, ఈవిడైన మాటలు కానీ ఆవిడనేది కానీ ఏమన్నా. సో ఇక ఆడియన్స్‌కి వదిలేద్దాం అని వదిలేస్తే బెటర్. ఇంకా ఇప్పుడు సారీ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇది అలా అలా చిలికి చిలికి గాలివానలాగా అయితుంది. మళ్ళీ ఇంక ఎటు తిరిగిద్ది, ఎటుపోతుందో చూద్దాం. సో ఇవి లైవ్‌లో జరుగుతున్నది. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ అయిన వెంటనే మళ్ళీ అన్ని అప్డేట్స్‌తో కలిపి అలాగే లైవ్ అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఈ నామినేషన్స్ అయితే 8 మంది అయ్యారు. నేను ఎర్లీ మార్నింగ్ 6కి అప్లోడ్ చేశా. అవి కూడా చూడండి. కామెంట్, లైక్ అయితే మర్చిపోకండి.